దానితో పాటు రైతులకు సంబంధించినటువంటి యూరియా కొరత. నేను చెప్పడం కాదు, మీ అఫీషియల్ గజెట్ ఆంధ్రజ్యోతి నిన్న నెల్లూరు జిల్లాకు సంబంధించి లేట్ ఖరీఫ్ ఇప్పుడు నారులు పోసి యాతలు ప్రారంభమయ్యాయి. మీకు సంబంధించినటువంటి దానిలోనే మీ గజెట్లోనే రాశారు, యూరియా కొరత వెంటాడుతుంది. మీకు సంబంధించినటువంటి దాంట్లోనే నిన్న మీ పత్రికలోనే ప్రధానమైనటువంటి ఆంధ్రజ్యోతి పత్రికలోనే నెల్లూరు జిల్లాలో యూరియా కొరత వెంటాడుతుంది అని చెప్పి రాశారు. దానితో పాటు ఆ యూరియాకి సంబంధించినటువంటి ఆ యూరియా కొరత వెంటాడుతుందని చెప్పి రాసి మొత్తం రాశాడు. బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు 150కి పైగా, 150 రూపాయలకు పైన బ్లాక్ మార్కెట్ తీసుకుంటున్నారు అని చెప్పి రాశాడు. ప్రశ్నిస్తే నో స్టాప్, నిద్రపోతున్న అధికార యంత్రాంగం, అన్నదాతల ఆందోళన, ముక్కు పిండి వసూలు చేస్తున్న వ్యాపారులు, బ్లాక్ మార్కెట్లో బస్తాకు 150కి పైగా బాధుడు. సమాధానం చెప్పండి. ఈరోజు అదే వార్త ఆంధ్రప్రభలో రాశారు. పీడిస్తున్న ఎరువుల కొరత, రైతులకు సంబంధించినటువంటి రైతులు ఇబ్బంది పడుతున్నారు. నిన్న ఆంధ్రజ్యోతిలో వచ్చింది, మీ గజెట్లో వచ్చింది. ఈరోజు ఆంధ్రప్రభలో కూడా దీనికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి దుక్కి పిండిలో కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా ఒక కథనాన్ని ప్రచురించడం జరిగింది. ఈరోజు కొంతమంది నారులు పోసుకున్నారు, నారు వేతలు కూడా ప్రారంభమయ్యాయి నెల్లూరు జిల్లాకు సంబంధించి. యూరియా కొరత వెంటాడుతుంటే యూరియాకి సంబంధించి ఈ మధ్య మీరు ఒక సమావేశం పెట్టారు ఇటీవల. దాదాపు 7 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి అన్నారు. 7,50,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి ప్రకటించారు. దానికి సంబంధించి ఎంత యూరియా అందుబాటులో ఉండాలి, ఎంత యూరియా అందించాలి, దానికన్నా ముందు దుక్కిపిండికి సంబంధించినటువంటి డిఏపి లాంటివి ఎంత ఉండాలి, ఎంత మనం నిలువ ఉంచుకోవాలి, ఎంత మేర మనం సరఫరా చేయాలనేటువంటిది ఏమాత్రం ఆలోచన చేయకుండా ఈరోజు బస్తా 270 రూపాయలు అమ్మాల్సినటువంటి బస్తా 420 నుంచి 450 రూపాయలు అమ్ముతుంటే, రైతు పాపం నిలువు దోపిడీకి గురవుతుంటే, బస్తా మీద 150 నుంచి 180 రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తుంటే, ఈ ప్రభుత్వానికి చీమ కుట్టేనట్టయినా లేకుండా ఈరోజు అంతా సవ్యంగా జరుగుతుందని చెప్పి అధికారులు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స్టేట్మెంట్లు ఇచ్చి సరిపుచ్చుకుంటుంటే, రైతు పడేటువంటి కష్టాలు, అన్నదాత కష్టాలు ఎవరు తీరుస్తారు? సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. రైతులకు సంబంధించి సమగ్రంగా సంపూర్ణంగా యూరియా అందించలేక యూరియాకి పరిమితులు విధించి, రేషన్ కార్డులాగా రేషన్ విధించి, దానికి సంబంధించి మేము ఎకరాకి 3 బస్తాలు ఇస్తామని యూరియా కార్డులు బహుశా దేశ చరిత్రలోనే పంపిణీ చేసినటువంటి దిక్కుమాలినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే రైతు వ్యతిరేక ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, కూటమి పాలన అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేయాల్సినటువంటి పరిస్థితి. కొంతమంది పాపం రైతులు మాకు అయ్యా యూరియా కార్డులు ఇవ్వలేదు, ఆ యూరియా కార్డు ఉంటే యూరియా ఇవ్వటం లేదని చెప్పి బాధపడుతున్నారు. వాటికి సంబంధించినటువంటి దాంట్లో పక్క రాష్ట్రాల వైపు పరుగులు తీస్తున్నారు, బ్లాక్ మార్కెట్కు తిరుగుతున్నారు. ఈరోజు విధి లేక గత్యంతరం లేక ఎంత పడితే అంతకి పాపం వెచ్చించి రైతులు పాపం యూరియా కొనవలసినటువంటి దుస్థితి ఈరోజు జిల్లాలో ఏర్పడింది. కాబట్టి ఈరోజు మీరు ఏటికి కూడా కనీసం దుక్కి పిండి లాంటి వాటికి ఇబ్బందులు పడుతున్నారు, దుక్కు చేసుకోవాలంటే బాధలు పడుతున్నారు. వేసుకున్నటువంటి వాళ్ళు యూరియా కోసం ఎగచూస్తున్నారు. కొంతమంది దుక్కులోనే ఒక అరబస్తా ఎకరా యూరియా వేసేటువంటి రైతులు ఉన్నారు. కాబట్టి ఎక్కడా కూడా రైతులకు సంబంధించి గతంలో ఏ విధంగా పరిమితి లేదే, గతంలో ఈ విధంగా యూరియా కార్డులు లేవే, ఎంత కావాలి అంట రైతులు మిగతా రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేసామే. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంది? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసినటువంటి ఈ యూరియా సమగ్రంగా సంపూర్ణంగా ఇచ్చినటువంటిది ఈరోజు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకంటే రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉన్నది కాబట్టి, రైతులకు అండగా నిలవాలనేటువంటి ఒక సంకల్పంతో, దృఢ సంకల్పంతో పనిచేశాడు కాబట్టి, మాటలకు కాకుండా, మాటలకు పరిమితం కాకుండా చేతల్లో చేసి చూపించాడు కాబట్టి ఆ రోజు రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా పెట్టుబడి సహాయం ఇవ్వడంలో కానీ, వాటికి సంబంధించి రైతులకు యూరియా అందించడంలో కానీ సంపూర్ణంగా సమగ్రంగా ఆ రోజు చిత్తశుద్ధితో పనిచేశాడు కాబట్టి ఆ సమస్య తలెత్తలేదు. రైతుల పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాడు కాబట్టి యూరియాకి సంబంధించి కొరత రాలేదు. ఈరోజు రైతులకు సంబంధించి యూరియా కొరత, విత్తనాల కొరత, రైతులకు సంబంధించినటువంటి ఈరోజు పెట్టుబడి సహాయం, ఎక్కడా కూడా అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు రైతులు పడుతుంటే అధికారుల చేత స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇప్పించి అంతా బాగుంది అని చెప్తే పాపం అన్నదాతల వ్యతలు, కష్టాలు తీర్చడానికి ఈరోజు మీరు తీర్చకపోగా, వాస్తవాలు ఒప్పుకోకుండా, వాస్తవాలను వక్రీకరించి అన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయని మీరు స్టేట్మెంట్లు ఇస్తుంటే, మీ అధికారుల చేత మీరు స్టేట్మెంట్లు ఇప్పిస్తుంటే ఈరోజు మీకు సంబంధించినటువంటి పత్రికల్లోనే, మీ అనుకూలం పచ్చ మీడియా అనుకూలమైనటువంటి పత్రికల్లోనే ఈ జిల్లాలో యూరియా పరిస్థితి విధంగా ఉంది. ఈరోజు వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది, లేట్ ఖరీఫ్ కాబట్టి నవంబర్ నెలలో వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతుంది. జిల్లాలో ప్రారంభమయ్యాయి, కొంతమందికి నారులు పూర్తయ్యాయి, ఈరోజు యాతలు ప్రారంభమయ్యాయి, కొంతమంది నారులు పూర్తయి యాతల దశకొచ్చారు. కానీ యూరియా అందక
రైతుల పాపం విపరీతమైనటువంటి ఆవేదన, విపరీతమైనటువంటి అష్టకష్టాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రతి రైతుకి అవసరం మేర యూరియా ఇవ్వాల్సిందే. మీరు యూరియా ఇవ్వకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసినా సరే రైతులకు యూరియా అందించేటువంటి బాధ్యత తీసుకుంటాం తప్ప విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు. కాబట్టి కల్లబొల్లి కబర్లు చెప్పి ఏదో మామూలుగా నేను చేస్తున్నాను అన్నట్టుగా నటించి చంద్రబాబు చేస్తున్నటువంటి అరాచకాలు, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అభివృద్ధి, చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి అబద్ధాలు ఈరోజు ఇవన్నీ కూడా చూస్తే రైతులకు సంబంధించి ద్రోహం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, ప్రజలందరినీ వంచినట్టుగానే రైతులను తీవ్రమైనటువంటి వంచనకు గురి చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే రైతుల పట్ల చంద్రబాబు నాయుడికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉచిత పంటల బీమా ఇస్తే దానికి మంగళం పడ్డాడు. ఈరోజు ఈ క్రాప్ ఉంటే దాన్ని మొక్కుబడిగా చేశాడు. రైతు భరోసా ఏదైతే పెట్టుబడి సహాయం ఉందో అన్నదాత సుఖీభవ అని పేరు మార్చాడు తప్ప దాన్ని కుదించి వేశాడు. రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది, ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. విత్తనం నుంచి విక్రయం దాకా ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలు ఉంటే ఆ రైతు భరోసా కేంద్రాలను పూర్తిగా నిర్వీర్యం చేశాడు. టెస్టింగ్ ల్యాబ్స్, నాణ్యత పరీక్షలు, విత్తనాల దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి వాటికి సంబంధించినటువంటివి ఏదన్నా ఉంటే వాటిని పరీక్షించేటువంటి ల్యాబ్స్కి మంగళం పాడేశాడు. ఈరోజు ఈ జిల్లాలో అరటి రైతులకు సంబంధించి చూస్తే అరటి రైతుల గోడు, అరటి రైతు ఆక్రమణ ఈరోజు ప్రధానంగా రాశారు. గతంలో అరటి రైతులకు సంబంధించి కేజీ 20 నుంచి 25 రూపాయలు అమ్మితే ఈరోజు 6 రూపాయల నుంచి 7 రూపాయలు అమ్ముతుంది కేజీ. దానిని నోటిఫైడ్ క్రాప్ కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు దానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కల్పించాడు. చీని, అరటి వీటన్నిటికీ పాపం ఉద్యానవన పంటలకు సంబంధించినటువంటి రైతులు నష్టపోతున్నారని చెప్పి ఈరోజు అరటి పంటకు సంబంధించి రైతులు ఇప్పటికే మిర్చి దగ్గర నుంచి మామిడి పంట వరకు నష్టపోయారు. ఉల్లి ఈ మధ్యనే వాటికి సంబంధించినటువంటి దాంట్లో పాపం ఇబ్బంది పడ్డారు. అన్ని రకాలుగా టమాటా దగ్గర నుంచి ఉల్లి దగ్గర నుంచి రైతులు ఇబ్బంది పడ్డారు. ఈరోజు తీరా చూస్తే 20 నుంచి 25 రూపాయలు అమ్మాల్సినటువంటి అరటి 6 రూపాయలకు పడిపోతే దాని గురించి పట్టించుకునేటువంటి మనిషి లేడు. ఈరోజు రైతుల పాపం ఒక పక్క వర్షం వచ్చి మనం నష్టపోయారు. ఆ అధిక వర్షాలు మనం వచ్చినటువంటి మోంతా తుఫాన్తో నష్టపోవడం కాకుండా మరలా ఈరోజు రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర లేని పరిస్థితిలో పాపం అరటి రైతు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీకు పంటలకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ధైర్యంగా చెప్తున్నాం, ఈరోజు మరలా చెప్తున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సీఎం మ్యాప్ చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి. కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్. సమగ్రంగా రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు మానిటర్ చేశాం. రైతులకు సంబంధించి ఉత్పత్తుల రేటు ఎంత ఉంది, ఎంత మేర మనం కొనాలి, ప్రొక్యూర్మెంట్ బయట మార్కెట్లో ఏ విధంగా వెళ్తుంది, లేని పరిస్థితుల్లో మార్కెట్లో ప్రభుత్వ జోక్యం ఏంటి అనేటువంటిది 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఆ రోజు రైతులను ఆదుకున్నాం. ఈరోజు ఉచిత పంటలకు సంబంధించి బీమా ఉంటే రైతు పంట వేసిన వెంటనే ఈ క్రాపింగ్ ద్వారా ఆ పంటకు సంబంధించినటువంటి ఉచిత పంట బీమా రైతు 1 రూపాయి కట్టాల్సినటువంటి పని లేకుండా ఉచిత పంటల బీమా కట్టాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తే 19 లక్షల మంది రైతులకు కుదించేశారు. అంటే ఎవరైతే బ్యాంకు లోన్లు తెచ్చుకుంటారో వాళ్ళు మాత్రం బ్యాంకు ప్రీమియం కట్టాల్సినటువంటి ఇన్సిస్ట్ చేస్తుంది కాబట్టి మీరు కట్టాల్సిందే అంటుంది కాబట్టి దానికి పాపం లోన్ తెచ్చుకునేటువంటి రైతులకి వాళ్ళ చెల్లిస్తే వాళ్ళకి సంబంధించి మ్యాచింగ్ గ్రాంట్ చంద్రబాబు చెల్లించి ఈరోజు ఉచిత పంటల బీమాకు మంగళం పాడేసి రైతులకు సంబంధించి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో దాదాపుగా 19 లక్షల మందికి అది పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా కింద 85 లక్షలకు సంబంధించినటువంటి రైతు కుటుంబాలకి 75 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి పంటకి 5 సంవత్సరాల్లో 7,800 కోట్ల రూపాయలు జమ చేశాం. రికార్డులు మీ దగ్గర ఉన్నాయి, వెరిఫై చేసుకోండి. 7,800 కోట్ల రూపాయలు ఒకటే సంవత్సరంలో 2,987 కోట్లు, దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు ఒకే ఆర్థిక సంవత్సరంలో రైతులకు చెల్లించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ విధంగా ఆదుకున్నాం రైతుల్ని. రైతుల వెంట ఏ అవసరం వచ్చినా సరే నిలిచాం, అండగా నిలిచాం. రైతులకు సంబంధించి ప్రతి దాంట్లో ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఉంటే ఈరోజు 600 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటే చంద్రబాబు నాయుడు దాని గురించి మాట్లాడటం లేదు, రైతుల బాధలను చూసి చెల్లించడం లేదు. ఆ రోజు ఏ సీజన్లో రైతు నష్టపోతే అదే సీజన్లో ఆ సీజన్ ముగిసే లోపల ఇన్పుట్ సబ్సిడీ రైతుకి ఇచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు వాటన్నిటికీ సంబంధించి ఎక్కడ ఏది పట్టించుకోకుండా ఒక పక్క ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి 600 కోట్ల బకాయిలు, అదేవిధంగా ఉచిత పంటల బీమా అయితే కేవలం 19 లక్షల మంది మాత్రమే. ఈరోజు ఏదైనా సరే ఈ ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోవడం లేదు. ఎక్కడన్నా వర్షాభావ పరిస్థితులు వచ్చినా లేదా రైతులకు సంబంధించి పంట దెబ్బతిన్నా ప్రత్యామ్నాయ ప్రణాళిక కాంటింజెన్సీ ప్లాన్ రెడీగా పెట్టుకుంటారు. దాని ప్రకారం ఒకవేళ ఈ పంట దెబ్బతింటే రైతులు వెంటనే ఏ పంట వేసి ఆదుకోవాలి రైతులకు అనే దానికి ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఉంటాయి.
దాని ప్రకారం దానికి అవసరమైనటువంటి యూరియా, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, దానికి సంబంధించినటువంటి సీడు, ప్రొక్యూర్మెంట్, విత్తనాలు అన్నీ రెడీగా చేసి పెట్టుకుంటారు. మీకు అసలు ఆ కంటిన్యూన్సీ ప్లాన్, ప్రత్యామ్నాయ ప్రణాళిక మీద దృష్టి పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఆ ప్రత్యామ్నాయ ప్రణాళిక అనేటువంటిది ఎక్కడ అసలు ప్రకటించినటువంటి నేపథ్యం లేదు. రైతుల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అన్ని విధాలా రైతు నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు రైతులకు యూరియా అందించడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. అన్నదాత సుఖీభావ విషయంలో రైతుల గురించి పట్టించుకోవడం లేదు. వైఎస్ఆర్సీపీ అన్ని విషయాల మీద మీరు ఏదైతే రైతులకు వ్యతిరేకంగా, ఒక విధంగా చెప్పాలంటే రైతులకు అండగా నిలవడం కాదు, రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా, రైతు ద్రోహులుగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తుంది, కూటమి పాలన సాగుతుంది. కాబట్టి దీని మీద రెండు ప్రధానమైనటువంటి డిమాండ్లమై రైతులకు సంబంధించి ఈ జిల్లాలో యూరియా కొరత ఏదైతే ఉందో వెంటనే రైతులకు సమగ్రంగా, సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇచ్చి వాళ్ళకు వంతపాడి మిగతా నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇవ్వమనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పక్షపాత ధోరణిని ఈరోజు మీరు ఈ జిల్లాలో పరిచయం చేస్తున్నారు. ఇది దుర్మార్గం. రైతు అనేటువంటి వాడిని రైతుగా చూడండి. మీకు అనుకూలమైనటువంటి రైతులు, మీతో ఉన్నటువంటి రైతులు, మీకు సంబంధించినటువంటి నాయకుల దగ్గర పెట్టి ఈరోజు వాటిని పంపిణీ చేయడం అనేటువంటిది దుర్మార్గం. ఖచ్చితంగా వాటి మీద పోరాటం చేస్తాం. కాబట్టి రైతులు అందరికీ సమగ్రంగా, సంపూర్ణంగా అవసరం మేర యూరియా కార్డులు చించి పారేసి అవసరం మేర రైతులకు సంబంధించి ఈరోజు మీరు పూర్తిగా యూరియా అందించాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. దానికి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాడతాం. మీ మెడలు వంచి మీ మీద ఒత్తిడి పెంచినా సరే రైతులకు సంబంధించి యూరియా సంపూర్ణంగా అవసరాల మేర ఇచ్చేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది. అదేవిధంగా అన్నదాత సుఖీభావకు సంబంధించి ఎవరైతే అర్హత కలిగినటువంటి వాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గుర్తించి వీళ్ళు అర్హులు అని చెప్పి ఎవరికైతే అన్నదాత సుఖీభావాన్ని మీరు ఈరోజు పేరు చెప్పారో, గతంలో మేము రైతు భరోసా పేరిట అందించామో అన్ని కుటుంబాలకి 53,58,000 పైచిలుకు కుటుంబాలకి ఈరోజు మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి అది ఇవ్వడం, మొదటి సంవత్సరం మీరు ఏదైతే జూన్ 2024 నుంచి సూపర్ 6 అమలు చేస్తామన్నారో, ప్రతి ఇంటికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి రాశారో, ఆ సంవత్సరం బకాయిలు కూడా చెల్లించడం, దానితో పాటు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి 20,000 రూపాయల చొప్పున ఇవ్వాలి. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అందించాలి. 7 లక్షల మందిని ఈరోజు తీసేసి గ్రీవెన్స్ పేరుతో డ్రామాలు, నాటకాలు ఆడి కాలయాపన చేయకుండా ఖచ్చితంగా ఈ రెండు అంశాల మీద, మిగిలిన అన్ని అంశాలతో పాటు ఈరోజు ఈ రెండు ప్రధాన అంశాల మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.